సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. సాధారణంగా బొప్పాయి చెట్టు 4 అడుగులు, 5 అడుగులు, 10 అడుగులు, 15 అడుగుల వరకు చూసాం మనం. అయితే ఇక్కడ మీకు నేను ఇప్పుడు చూపించబోయే చెట్టు సుమారు 40 అడుగుల పైనే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులోని సమయమంతులు సత్యనారాయణ గారి ఇంట్లో మనం ఈ చెట్టుని చూస్తున్నాం. అయితే ఈ చెట్టు చూడడానికి చాలా ఎత్తుగా మనం ఆకాశాన్ని అంటినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ చెట్టు వల్ల ఉపయోగాలు చాలానే ఉన్నాయి. ఈ చెట్టు ఆకులు, కాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెప్తున్నారు. అయితే ఇది ఏ విధంగా పెరిగింది, దీనివల్ల ఈ చెట్టును చూడడానికి చుట్టుపక్కల మంది చాలామంది ఇక్కడికి వస్తున్నారని కూడా చెప్తున్నారు. ఆయనతో మాట్లాడి మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్, మీ పేరు? సత్యనారాయణ, సమయమంతులు సత్యనారాయణ, కాకరవారి వీధి, ఆకివీడు. ఈ సుమారు ఈ చెట్టు 5 సంవత్సరం బట్టి మా దుడ్లు సహజంగా మొలిచింది. మేము విత్తనం వేయలేదు, ఎరువులు కూడా వేయలేదు. దీని కాయలు చాలా కాసినాయి. కాయలు రాలిపోతే బయట పట్టి ఆవులు తిన్నాయి. ఆవులు మేము రోజు బయట నీళ్ళు, కొద్ది బియ్యం, అచ్చబళ్ళు ఆవులు పెడుతుంటాను. దాంతోపాటు బొబ్బాసులు కూడా ఆవులు తింటాయి. ఇవాళ కూడా కాపు కాస్తూనే ఉంది. చెట్టు ఇంకా బాగానే ఉంది. ఇప్పుడు సుమారు 40 ఏళ్ళ పైన ఉంది చెట్టు ఈ రోజుకి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగా? 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి కాపు వస్తూనే ఉంది. చెట్టు పైకుంటం వల్ల కాయలు కోసే అవకాశం లేకుండా అయిపోయింది. అవునండి. అది రాలిపోతే కింద పడిస్తే పడిపోతే బయట ఆవులు తింటున్నాయి. అది దీన్ని చూడడానికి ఎవరైనా వచ్చారండి? వచ్చేసి వస్తున్నారండి, వస్తున్నారు. ఇంత చెట్టు పెరగటం అంటే ఎక్కడ చూడలేదు మనం. అదే నాకు 3 ఫోన్ చేశారు, నాకు అడిగారు. దానికైనా ఎరువులు ఒక్క ఎరువు ఏమి వేయలేదండి. సహజంగా అదే మొలిచింది, అదే పెరిగి పెద్ద అయిపోయింది తప్ప మేమేమి ఎరువు వేయలేదు. విత్తనాలు కూడా మేము చెప్పలేదు. కాయ చెట్టు ఎప్పుడన్నా చెట్టు కాయ ఎప్పుడన్నా తిన్నారా? చాలా తిన్నామండి. ఒక నేను, మా ఇంట్లో మా పిల్లలు, ఆడలో మొత్తం అందరూ. ఆ చెట్టు ఏ సైజు ఉన్నప్పటి నుంచి కాయలు కాస్తుందండి? సుమారు ఒక 10 అడుగులు నుంచి కాకపోతే కాస్తుంది. అప్పటి నుంచి కాస్తూనే ఉంది. కోతులు తింటాయి, పడిపోయిన కాయలు బయట ఆవులు పెడతాం, ఆవులు తింటూ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. సంతోషం. కెమెరామెన్ ప్రసాద్తో నోబుల్, సుమన్ టీవీ.